పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కడుపు నింపాల్సిన నాటుకోడి కూర ఓ తండ్రి ప్రాణాలని తీసింది. ఒక చిన్న కోరిక, ఒక చిన్న గొడవ చివరకు కన్న తండ్రి ప్రాణాలను బలి తీసుకుంది. కడుపున పుట్టిన కొడుకే తండ్రి పాలిట యముడిగా మారిన వైనం జనగామ జిల్లాలో ఇప్పుడు సంచలనంగా మారింది. అక్కరాజుపల్లి గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తుంది. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం అక్కరాజుపల్లి గ్రామానికి చెందిన రమేష్ భార్య అనూష, కుమారుడు గణేష్ ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. రాత్రి వేళ రమేష్ నాటుకోడి తీసుకువచ్చి కూర వండాలని భార్య అనూషను కోరాడు. సమయం మించిపోవడం వల్ల వండడం కుదరదని భార్య చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. రమేష్ తన భార్యను వేధించడం, తిట్టడం గమనించిన కొడుకు గణేష్కు కోపం కట్టలు తెంచుకుంది. అమ్మ తండ్రి వేధిస్తున్నాడన్న ఆవేశంలో గణేష్ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాట పెరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఆవేశంతో ఊగిపోయిన గణేష్ పక్కనే ఉన్న రోకలి బండను తీసుకున్నాడు. ఏమీ ఆలోచించకుండా తండ్రి రమేష్ పైన బలంగా బాదాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రమేష్ కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి రమేష్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ రమేష్ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబంలో చోటు చేసుకున్న ఈ ఘాతుకం చుట్టుపక్కల గ్రామాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. రమేష్ సోదరుడు శ్రీనివాస్ సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చిన్న కోడి కూర గొడవ ఇంతటి ఘోరానికి దారితీస్తుందని ఎవరు ఊహించలేదు. గ్రామస్తులు ఈ ఘటనపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆవేశంలో కన్న తండ్రిని చంపుకోవలసిన దుస్థితి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మద్యమత్తులో ఉన్నారా లేదా మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ఇప్పుడు పోలీసులు కూపీ లాగుతున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. చిన్నపాటి గొడవలను కూడా పెద్దవిగా చేసుకోవడం వల్ల వచ్చే ప్రమాదానికి ఈ ఉదాంతం ఒక ఉదాహరణగా నిలిచింది. కొడుకు చేసిన పనికి కన్న తల్లి శోకసంద్రంలో మునిగిపోయింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకే తండ్రిని బలి తీసుకోవడం స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. పోలీసుల విచారణలో నిందితుడు గణేష్ తన తప్పును ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. నా పేరు అనుష, మా ఆయన పేరు రమేష్. మేము అంగడి పోయినాం, చేపలు తెచ్చుకున్నాము, వండుకున్నాము. చేపల కూర ఉన్నది తినమని నేనన్నా, లేదు కొన్ని పోయాలన్నాడు. నా కొడుకు వండుకుంటే లేపిండు. కోడి రాత్రి 10 గంటలకు పోయాలని అంటాడు. వచ్చిండు, వాళ్ళ అమ్మ దగ్గరికి పోయాడు. నన్ను అడిగి వద్దన్న, అయినా కానీ తీసుకోబోతురారా అని పిలిచింది. పిలిస్తే చూస్తే ఆయనే తీసుకోబోతురా అనగానే పోయిండు. అవ్వ నా కోడి అన్నాడు. కోడి పట్టుకొని వచ్చిండు, ఇంట్లో పోయిండు, కత్తి పట్టుకొని వచ్చిండు. కోడిని పోయాల రారా అని పిలుస్తాడు. ఆడి పొద్దున కోసుకుందాం తీడాడు అన్నాడు. అంటే నన్ను కొడతాండి. పొద్దున అంటే నువ్వు పోయినిస్తే వాళ్ళు నన్ను గొడవ వేసిండు. గొడవ అయితే చిన్న చిన్న గొడవలు అయినాయి. అప్పటిదప్పుడే ఇక కొట్టుకున్నాము, అయిపోయింది. అయ్యా నయ్యో నయ్యా, నువ్వు చిన్న చిన్నగా అయితే అనుకుంటే పెద్దగా చేస్తున్నావా? అయ్యా నయ్యో నయ్యా, కర్రకోడిచ్చి మాకు మంగళారం గోలి. అయ్యా ఓ నయ్యా నయ్యా, నువ్వు మంగళారం